ఈరోజైతే మనం హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌కి ఎక్స్‌ప్లోర్ జేయడానికైతే వచ్చేసామనమాట. ఇక్కడ నుండి అన్ని ప్రాంతాలకి గణేషుళ్ళనేది వెళ్తాయనమాట. చిన్న గణేషుళ్ళ దగ్గర నుండి అతి భారీ పెద్ద గణేషుళ్ళ వరకు ఇక్కడ సేల్ 30 ఫీట్ గణేష, 27 ఫీట్ గణేష ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆకారంలో భలే ఉన్నారండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడో గణేషుడైతే. చాలా బాగున్నాడు కదా! ఇక్కడ పర్పల్ కలర్‌తో పంచ అనేది ఇచ్చారు. నగలు ఇక్కడ నుండే మనకు బాలాపూర్ గణేశుడు కూడా తయారయ్యి వస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజైతే మనం హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌కి ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికైతే నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ నా కోసం, మన ఛానల్ కోసం ధూల్‌పేట్‌ని మొత్తం చూపిద్దామని ప్రత్యేకంగా వర్షంలో తడుస్తూ వెళ్ళారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్‌గా ట్రావెల్ వ్లాగ్స్ అయితే మన ఛానల్‌లో వచ్చేస్తున్నాయి. సో ఈరోజైతే హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేకమైన ప్లేస్ అనమాట గణేషుళ్ళకి. ఇక్కడ నుండి అన్ని ప్రాంతాలకి గణేషుళ్ళు అనేది వెళ్తాయి అన్నమాట. చిన్న గణేషుళ్ళ దగ్గర నుండి అతి భారీ పెద్ద గణేషుళ్ళ వరకు ఇక్కడ సేల్ చేస్తారు. ప్రైజెస్ ఎంత, ఎలా ఉన్నాయి గణేషుళ్ళు అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే బుజ్జ గణపయ్యలు ఉన్నారనమాట. లైన్‌గా ఒకటే షేప్‌లో ఉన్నారు. ఇంకోటి సెంటర్‌లో ఉన్నదైతే శివుడి మధ్యలో వినాయకుడు కూర్చున్నట్టు సూపర్‌గా ఉందండి. ఇక్కడైతే ఇంకో వెరైటీ గణేషుడు పైన ఇట్లా గొడుగు పట్టుకున్నట్టుందనమాట. చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇల్లు కూడా ఉన్నాయి. ఇంట్లోనే గణేషులను తయారు చేస్తున్నారనమాట. ఇలా షాప్స్ పెట్టి చిన్న చిన్న విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. అతి భారీ పెద్ద వినాయకుళ్ళే కాకుండా చిన్న చిన్న వినాయకుళ్ళకి కూడా సపరేట్ షాప్స్ అనేవి ఉన్నాయి. నేను ఆల్రెడీ ధూల్‌పేట్ వీడియోలు అప్లోడ్ చేశానండి. మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారు, బాలాపూర్ గణేషుడు ఎక్కడి నుండి వస్తాడు అన్నీ కూడా క్లియర్‌గా చూపించాను. సో ఇంకెవరైనా చూడనట్టయితే ఇక్కడ వినాయకుడు పక్కనే వచ్చేసి రాముడు అనమాట. బాణం పట్టుకొని ఉన్నాడు. వెనకాల అయోధ్య అనమాట. సో చాలా చాలా బాగున్నాయండి వీళ్ళ క్రియేటివిటీ. ఒకదానికి మించి ఒకటి చాలా బాగా చేస్తున్నారనమాట. సో ఇంకొన్ని షాప్స్ అయితే చూసేద్దాం.
మన రాధాకృష్ణ మోడల్ గణేష్ అనమాట. మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ అయితే చూసినాము. ఎక్కువ శాతం కృష్ణుడు మోడల్లో ఉన్నాయి గణేష్. కృష్ణుడు విష్ణువు మోడల్లో గణేష్ ఉన్నాయి. ఇదంతా గణేష్ ఐడల్స్ అన్నీ దాదాపు కృష్ణుడు విష్ణువు మోడల్. ఇక్కడ శివుని మోడల్లో ఉందన్నమాట. మీరు చూడొచ్చు రాముడు మోడల్ చూడవచ్చు. శ్రీరాముడు అయోధ్య మందిర్ దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉందన్నమాట. అయోధ్య మందిర్ శ్రీరాముడు దగ్గర ఉన్నట్టుంది. అయితే ముందరికి వెళ్దాం. ఇంకా మనకు చాలా మంచి మోడల్ గణేషెస్ అయితే ఉన్నారు అనమాట. ఇక్కడ సేమ్ రాధాకృష్ణ పెద్ద గణేశుడు, పంచముఖ వినాయకుడు అనమాట. 5 తలకాయలు మీరు చూడవచ్చు. పంచముఖ వినాయకుడు ఇక్కడ. అయితే మనకు కవర్ చేయడం వల్ల మనకు కెమెరాలో క్లియర్గా అనిపిస్తలేదు. మీకు ఒకసారి చూపిస్తా. చూడవచ్చు ఇక్కడ గణేష్ అనేది ఇంకా చాలా లోపలికి చాలా గణేషెస్ ఉన్నాయి అన్నమాట. గణేష్ ఐడల్స్ ఉన్నాయి. అయితే మనం లోపల బండి తీసుకోదామా? వెళ్ళిపోవచ్చా? అయితే వచ్చే అవసరం లేదు. అయితే మీరు నడుచుకుంటూ వచ్చేదే బెటర్. ట్రాఫిక్ జామ్ అయిందంటే బండి తీసుకోవడం మహా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మనకి బండి పార్క్ చేసుకొని మనము నడుచుకుంటూ రావచ్చు అన్నమాట. అయితే గల్లీ ప్రతి ఒక్కరు గణేష్ తయారు. ఇక్కడ చూడవచ్చు మీరు బయట ఎంత డిస్ప్లేలో పెట్టిన గణేష్ అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి కంప్లీట్ డిస్ట్రిక్ట్స్కి కూడా సప్లై అవుతాయి. అసలు గణేష్ అనగానే గుర్తుకొచ్చేది మనకు దూల్పేట. లోపలికి వెళ్దాం. చూడవచ్చు ఇంకా కలర్లు అవి ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది కొన్ని గణేషులకి. చూడవచ్చు అవును. ఇందాక మనం చూసినాం కదా సేమ్ మోడల్ గణేష్ అనమాట. మొత్తం దాదాపు అంతటా ఒకటేలాగా ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు గోవర్ధగిని ఎత్తినట్టు గణేష్ అనమాట. ఇక్కడ మనకు హనుమాన్ ఇంకా గణేశుడు అనమాట. అయోధ్య రామ్ మందిర్. అయోధ్య రామ్ మందిర్ వెనుక మీ బ్యాక్ డ్రాప్లో చూడొచ్చు. క్రియేటివిటీ చూడండి. అయోధ్య అని రాస్తుంది. ఇక్కడ అయోధ్య రామ్ మందిర్. ఇక్కడేమో గణేష్, పక్కకేమో హనుమాన్ ఉన్నమాట. సూపర్ ఉంది చూడ్డానికైతే. మనకి ఇక్కడ ఇంకో గణేష్ అనమాట, తలపాగ గణేష్. ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు మనకు వచ్చేసి కింద మనకు హంస మీద కూర్చున్నాడు అనమాట. హంస సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే చతుర్భుజాకారం శంఖం చక్రం అవన్నీ పట్టుకున్నాను అనమాట. సూపర్ ఉంది ఫినిషింగ్ అయితే. ఇక్కడ మనం చూడవచ్చు శివుడు పార్వతి సప్తర్షులు అందరు అనమాట ఇక్కడ పైన. మళ్ళీ కింద వచ్చేసి గణేశునికి చతుర్భుజాలు ఉన్నాయి. మనకు బొజ్జ వినాయకుడు మామూలుగా మనం ట్రెడిషనల్గా బొజ్జ వినాయకుడిని పెడతాం కదా, అటువంటి గణేష్ అన్నమాట. దాదాపు ఇటువంటివి ప్రిఫర్ చేస్తారు చాలామంది. వెరైటీ కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ ప్రిఫర్ చేయరు. దాదాపు ఈ బొజ్జ గణేష్ ఏదైతే ఉందో
బొజ్జ గణేష్ని ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఎందుకంటే గణేశుడు అంటేనే బొజ్జ గణేష్ అందుకని. అయితే మన పురాణాలలో కూడా గణేశునికి బొజ్జ ఉంటుంది, ఇట్లా కూర్చొని ఉంటాడు, చతుర్భుజాలు ఉంటాయి, ఇట్లా మనకు డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, ఆ డిస్క్రిప్షన్ ప్రకారం పూజిస్తేనే మంచిది. అందుకే చాలామంది ఇవే ప్రిఫర్ చేస్తారు. అయితే ఇంకా ముందరికి వెళ్దాం నెక్స్ట్ స్టోర్. అయితే నాని నాకు చాలా సపోర్ట్ చేస్తుండే ఇక్కడ నా ఎంట వచ్చి. ఇంకా వీడియో అయిపోలేదండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మించిన హైలైట్ గణేశుళ్ళని తేబోతున్నాను అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఒక 100 లైక్స్ అయితే చేసేయండి. సో మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అనమాట. ఇంకా డిఫరెంట్ గణేశుళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళందరినీ చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.